రాజా గారు ఇప్పుడు పూర్ణోదయ సంస్థలో అద్భుతమైన సినిమాలు చేశారు. ఓకే. ఇప్పుడు మీరు కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కొన్ని కంపెనీలకు పనిచేస్తున్నారు కదా. అవును. అంటే మీకంటూ ఒక ఐడెంటిటీ కోసం మీరు సినిమాలు చేసే ఆలోచన ఏమన్నా ఉందా? నేను చేసే ఆలోచన ఉందండి. అంటే ఆ బ్రాండ్ అని వదిలేండి, ఆ బ్రాండ్ ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయని చెప్పి నేను ప్రామిస్ చేయలేను డెఫినెట్గా. అది ఆల్ దోస్ ఫిల్మ్స్ ఆర్ హ్యాపెనింగ్స్ అని అనుకున్నాను. సో డెఫినెట్గా మంచి సినిమా తీయాలని ఉందండి. బట్ ఇప్పుడు మారుతున్న ఈ సిస్టమే టోటల్ డిఫరెంట్గా ఉందండి. టోటల్ మన కంట్రోల్లో ఏమీ లేదండి. సో కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసినవి ఉన్నాయి గీతా ఆర్ట్స్లో. ఇప్పుడు మా పీపుల్ మీడియాలో అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చేస్తాను. టోటల్ సిస్టమ్స్ అంటే అప్డేట్ అవుతున్నారు. ఓకే. ఈ సిస్టమ్స్కి అప్డేట్ అవుతుంటే డెఫినెట్గా త్వరలో ఏదో ప్లాన్ కూడా ఉన్నాయండి, 1-2 ప్లాన్స్ ఉన్నాయండి. అవి కూడా మీ వారసులు ఇండస్ట్రీలోకి ఏమన్నా అంటే ఇండైరెక్ట్గా ఇండస్ట్రీలోనే ఉందండి. మా పాప, చిన్న పాప ఇప్పుడు ఆహా ఓటీటీ ఛానల్ కదండి, దాంట్లో తను కూడా కొంచెం క్రియేటివ్ సైడ్ బాగా ఇంట్రెస్టెడ్. బాగా మనం ఓన్గా క్రియేట్ చేసి చెప్పాలి. వంశీ గారు కూడా తెలుసు కొంచెం బాగా ఇంటెలిజెన్స్ అండి వాళ్ళిద్దరు. బాగా ఈ సైడ్ ఫీల్డ్ ఇదే మన 2-3 మంచి ప్రాజెక్ట్స్ కూడా దాంట్లో చేసిందండి ఆహాలో. సో తను కూడా ఆల్మోస్ట్ సినిమా ఇదే వారసులు ఇదే అనుకోవచ్చు. వంశీ గారు మీ వారసత్వం ఎవరు లేరండి, ఈ జన్మకు అదే జన్మకే లేరండి, ఉండరు. ఏదో బతుదేరి కోసం పనిచేస్తాను అంతే, నాకెవరా.